హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత మా కమ్యూనిటీలో ఆషాఢ మాసంలో వచ్చే వారాహి అమ్మవారి నవరాత్రుల్ని మా కమ్యూనిటీలో జరుపుతున్నారని పాంప్లెట్లు ఇచ్చారు. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఆషాఢ మాసంలో విశేషమైన పూజల్ని అందుకునే ఈ వారాహి అమ్మ నవరాత్రులు అంటే మాకు చాలా ఇష్టము. నేనైతే ఎప్పుడూ ఇంట్లో చేయడానికి ప్రయత్నించలేదు కూడాను. ఇంకా మా కమ్యూనిటీలో జరుపుతున్నారు కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని డైలీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పూజల్లో గోత్రనామాలు చెప్పి అర్చన చేస్తారు. దానికోసము మా ఫ్యామిలీకి, మా పిల్లల ఫ్యామిలీకి అందరికీ గోత్రనామాలు చెప్పి పూజలు చేసేలాగా టికెట్లు తీసేసుకున్నాము. తర్వాత అక్కడ చేసే అమ్మవారి సన్నిధిలో చేసే హోమాలకు కూడా టికెట్లు తీసుకున్నాము. ఫస్ట్ డే ఇలా వెళ్ళాము. అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ అభిషేకం కన్నుల పండుగగా ఉండింది. నాకు అభిషేకం అంటే చాలా చాలా ఇష్టము. విశేషమైన ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో మేము పాల్గొనడం నేను ఒక అదృష్టంగా భావించాను. स्वादनमित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमङ्गुम्वदाभ्यः सर्गरास्नानं समर्पयामि। ॐ क्षीरं दधिकृतं चैव मधुसर्करया निवितं पञ्चामृतं गृहाणेदं जगन्मातर्नमोऽस्तु ते। मयीं लक्ष्मीं चातवेदो ममावह तां ममावह चातवेदो लक्ष्मीरमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्याम् अस्मिनादप्रबोधिनी. ఈ వారాహి అమ్మవారి పూజలు చాలా నియమనిష్టలతో చేసే పూజలండి. అవి మనం ఇంట్లో చేసుకోలేము. అలా ఫస్ట్ డే అమ్మవారికి అభిషేకము, అర్చన అన్నీ జరిపారు. ఇంకా రెండవ రోజు హోమము అని చెప్పారు. ఈ క్రోధనామ సంవత్సరానికి అధిపతి కుజుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమము రెండో రోజు జరుపుతున్నారు. దానికి మేము కూడా టికెట్లు తీసుకున్నాము. ఇలాంటి హోమాలు జరిగినప్పుడు తప్పకుండా చెయ్యాలి అనిపిస్తుంది మాకు. ఈరోజు రెండవ రోజు కూడా అమ్మవారిని మళ్ళీ అభిషేకానికి రెడీ చేసి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. పంచామృత అభిషేకాలు. ఈ అభిషేకం తర్వాత హోమం ఉంటుంది. मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमागुम्मदाभ्यः सर्करास्नानं समर्पयामि। ॐ क्षीरं दधिकृतं चैव मधुशर्करया नवितं पञ्चामृतं गृहाणेदं जगन्मातर्नमोऽस्तु ते। ఇలా అమ్మవారికి పంచామృతాలతో చాలా బాగా అభిషేకం చేశారు. అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని అలంకరించి మండపం మీద కూర్చోబెట్టేశారు. ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమము చేయించుకోవాలని టికెట్స్ తీసుకున్నారో వాళ్ళ గోత్రనామాలందరివి చదివారు. మనీ పే చేసిన వాళ్ళ కోసము కొన్ని హోమగుండాలైతే అక్కడ రెడీ చేశారు. ఒక్కొక్క హోమగుండం దగ్గర రెండు జంటల్ని కూర్చోబెట్టారు. అమ్మవారి దగ్గర ఒక హోమగుండం ఉంటుంది. డైలీ హోమము ఈవినింగ్ టైంలో అక్కడ చేస్తూ ఉంటారు. ఈరోజు పెద్ద పంతులు గారు ఆ హోమగుండంలో చేస్తూ ఉంటే ఇలా మాకిచ్చిన హోమగుండాన్ని మేము రెడీ చేసుకొని ఈ హోమగుండంలో మేము హోమం జరుపుకోవాలి.
ఇంకా నేను పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టేసి హోమగుండాన్ని రెడీ చేసేసుకున్నాను. ఇంకా పంతులు గారు కర్పూరంతో హోమగుండాన్ని వెలిగించమన్నారు. మా వారు వెలిగించేశారు. వెలిగించిన తర్వాత ఆచమనం చెప్పుకోమన్నారు. ఒకరికొకరు చేతుల్లో వాటర్ వేసుకొని ఆచమనం చెప్పుకొని పూజకి రెడీ అయ్యాము. కొంచెం సేపు మీరు కూడా చూస్తే చాలా పుణ్యం అండి. సర్పేభ్యో హవిరస్తనిష్టం ఆశ్రేసామనయంతి చేత స్వాహా ये अंतरिक्षं पृथिवीं क्षयन्ते तेन सर्पासो हवगावमिश्वस्वाहा तेरोचनेषु यस्यापि सर्पाः यादिवं देवीमनुसञ्चरन्ति स्वाहा ये सा वा श्रेयसा अनुयन्ति कामम् तेभ्यः सर्पेभ्यो फोटो निरुश्रैरसमायुतैः कालैरहयत्वमापन्यैः इन्द्राय आदिसहस्रैः अग्निर्दिग्भ्राष्ट्रिवसनः स्वाहा. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి సన్నిధిలో జరిగే ఈ హోమానికి చాలా విశేషత ఉంటుంది. చాలా పవిత్రత, చాలా పవర్ఫుల్ కూడా. కాబట్టి హోమం అనేది ఎప్పుడు ఎక్కడ చేస్తున్నా కానీ ప్రతి ఒక్కరూ హోమంలో పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. చాలా దోషాలకి నివృత్తిని కలిగిస్తూ ఉంటుంది హోమం అనేది. మన ఇంట్లో కూడా హోమాలు చేసుకుంటే చాలా మంచిది. ఇలాగా సామూహికంగా చేసే హోమాలు కూడా చాలా విశేషమైన ఫలితాలని ఇస్తాయి. అందులో ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి సన్నిధిలో చేసే ఈ హోమాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇంచుమించు 40 minutes దాకా హోమం జరిగింది. తర్వాత అందరికీ పూర్ణాహుతి ప్యాకెట్స్ బ్లౌజ్ పీస్లో కట్టి ఇచ్చేశారు. అగ్నిగుండానికి కొబ్బరికాయ కొట్టించారు. తర్వాత పూర్ణాహుతికి నైవేద్యం పెట్టించారు. అలా కొబ్బరికాయ కొట్టేసి పూర్ణాహుతికి నైవేద్యాన్ని సమర్పించేసి ఇంకా అందరూ లేచి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ పూర్ణాహుతిని పవిత్రంగా ఆ హోమగుండంలోకి అందరి చేత వేపించారు. ఇంకా అందరి చేత హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేపించిన తర్వాత అమ్మవారికి అర్చన చేసి హారతి ఇచ్చారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము 2 పిక్స్ తీసుకొని మేము కూడా మా ఇంటికి వచ్చేసాము. కొంచెం ఇద్దరం బాగా టైర్డ్ అయిపోయాము. అందుకే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగు పూజకి వెళ్ళకపోతే బాగోదని మళ్ళీ రెడీ అయ్యి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈవినింగ్ పూజ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఓకే అండి, చూశారు కదా. అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వలస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.